హాయ్ హలో నమస్తే. నేను మీ సంగీతానే. చాలామంది ఏంటంటే, అక్క మీకేం ప్రాబ్లమ్స్ లేవా, మీరు ఎప్పుడు హ్యాపీగా సరదాగా షూట్లో బాగా ఉంటారు అని చెప్పేసి అడుగుతారు. అవునండి, ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు చెప్పండి? మీకు లేవా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని అధిగమించడానికే మనం ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, అబ్బా నాకు ప్రాబ్లం ఉంది, అబ్బా నాకు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి ఎవరు తీరుస్తారు ఒకసారి చెప్పండి? సో సో ఆ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకుండా మిగతా అంటే మనం ఆ రోజు ఎలా హ్యాపీగా ఉండగలము అని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు చాలామంది కష్టాలు కష్టాలు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా. కానీ కొంతమంది భగవంతుడు ప్రత్యక్షం అవుతే కోరి కష్టాలు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అదెవరో చెప్పనా నేను? శ్రీకృష్ణ పరమాత్మలో కుంతి మాతతో అడుగుతారంట, అత్త చెప్పు నీకేం కావాలి, ఏం వరం కావాలి అని చెప్పేసి. సో అప్పుడు కుంతి మాత అంటుందంట, స్వామి నాకెప్పుడు కష్టాలని ప్రసాదించు అని. అదే మనమైతే ఏం అడుగుతాం తెలుసా? స్వామి నాకు బంజారాల్లో పెద్ద ఇల్లు కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలి అని చెప్పేసి అడుగుతాం కదా. సో సారీ. సో అమ్మ మాత్రం స్వామి నాకు ఎప్పుడు కష్టాలని ప్రసాదించండి అని అడుగుతుందంట. అయితే భగవానుడు అడుగుతారు, అత్త అంటే ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్న హోదాలో ఉన్న మనిషి అడుగుతున్నారు కాబట్టి ఏంటత్త అని చెప్పేసి కష్టాలు అడుగుతున్నావు అని అడిగితే అమ్మ అంటుందంట, కష్టాలు ఇస్తేనే ప్రజలందరూ దేవుణ్ణి స్మరిస్తారు, సుఖాలు ఇస్తే ఎవరు స్మరించరు అని చెప్పేసి. దాంట్లో అదే తాత్పర్యం కాదండి, చాలా రకరకాల తాత్పర్యాలు ఉన్నాయి. ఏమంటారు, కష్టాలు ఉంటేనే మనిషి ఎలా బతకాలో తెలుస్తుంది, కష్టాలు ఉంటేనే మనిషి ఎలా స్ట్రాంగ్ అవ్వాలో తెలుస్తుంది. అందుకే వేటి గురించి మనం భయపడకూడదు. ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ మాత్రమే మనది. ఎందుకంటే జరిగిపోయిన గతం గురించి మనం ఏం చేయలేము. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. జరగబోయేది మనకు తెలియదు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లోనే హ్యాపీగా ఉందాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.